18 படி மீது ஏறிடுவோம். హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక జర్నీ చూపించాలి. మనసుని శాంతంగా, హృదయాన్ని డివోషనల్గా మార్చేస్తుంది. అది శబరిమల యాత్ర. లెట్స్ బిగిన్ దిస్ డివైన్ జర్నీ టుగెదర్. కేరళ అంటే మనకి గుర్తు వచ్చేది ఆ గ్రీనరీ, ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం. కేరళ border లో అడుగు పెట్టగానే అట్మాస్ఫియర్ లో ఉన్న ఫ్రెష్ ఎయిర్, సైలెంట్ బ్యూటీ మైండ్ని ఇన్స్టాంట్గా రీసెట్ చేస్తాయి. ఘాట్ రోడ్లో తిరుగుతుంటే చుట్టూ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, కాఫీ చెట్లు, రబ్బర్ ప్లాంటేషన్స్, ప్రతి షాట్ డెస్క్టాప్ వాల్పేపర్లా ఉంటుంది. నేచర్ ఇలా అందంగా ఉండగానే మనసులో భక్తి అనే దీపం వెలుగుతుంది. అలా ఘాట్ రోడ్లో కొంచెం దూరం ప్రయాణించాక మనకు నీలక్కల్ అనే బేస్ క్యాంప్ అయితే వస్తుంది. చాలా మంది శబరిమలకు ఓన్ వెహికల్స్ వేసుకొని కానీ ట్రావెల్ బస్లో లేక కార్లో వస్తూ ఉంటారు. వాళ్ళని నీలక్కల్ బేస్ క్యాంప్ దగ్గర ఆపేస్తారు. ఇక్కడే వాళ్ళ ఓన్ వెహికల్స్ ని పార్క్ చేసుకొని పంబకు ఆర్టీసీ బస్సులు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అదే పవిత్రమైన పంబా నది. ఈ పంబా నదిలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుండో అయ్యప్ప స్వామి భక్తులు దాదాపు లక్షల్లో వస్తూ ఉంటారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు పంబా నదిలో స్నానం చేసి దర్శనానికైతే వెళ్తూ ఉంటారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు పంబా నదిలో స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది. కేరళ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. అది ఏంటి అంటే కేరళలో ఒక వైరస్ లాంటిది వచ్చింది. అదే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఇది చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కువగా కలుషితమైన నీటిలో అలానే పారకుండా నిలిచి ఉండే నీటి దగ్గర ఎక్కువగా ఉంటుంది. సో అయ్యప్ప భక్తులు దయచేసి పారే నీటి దగ్గర స్నానం చేయడం ఉత్తమం. అలా స్నానం చేశాక మనం శబరిమలకు వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అలానే ఇక్కడ మనకు కనిపిస్తున్న విధంగా డోలీలో నలుగురు వ్యక్తులు కలిసి మిమ్మల్ని పైకెత్తి తీసుకువెళ్తారు. మీ కాస్ట్ వచ్చేసి మినిమం 6500 ఉంటుంది. నేనైతే వాళ్ళని అడిగాను. వాళ్ళైతే మీ వెయిట్‌ని బట్టి రేట్ అనేది ఫిక్స్ చేస్తారంట. సో మనమైతే బార్గెన్ కూడా చేయొచ్చు. మీరైతే చూడొచ్చు. మనకి అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉంది పంబాకు దగ్గరలో. ఇక్కడ మనకి కొన్ని టెంపుల్స్ అయితే కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ కొందరు స్వాములు తన వెంట తెచ్చుకున్న కొబ్బరికాయలను గోడకేసి గట్టిగా కొడుతున్నారు. ఇలా కొట్టేసి వారు అయితే వారి నడక యాత్రను ప్రారంభిస్తారు. ఇక్కడ మనకు అయితే శివాలయం, అలానే వినాయక స్వామి టెంపుల్, అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటాయి. దర్శనం చేసుకొని కొంచెం ముందుకు రాగానే మనకు ఇక్కడ టికెట్ చెకింగ్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. టికెట్ స్కానింగ్ చేపించుకొని మేమైతే బయటకు వచ్చేసాము. శబరిమల వెళ్ళడానికి మనకైతే 2 దారులు ఉంటాయి. మొదటిది నీలిమల ఘాట్ రోడ్, రెండవది స్వామి అయ్యప్పన్ రోడ్. స్ట్రైట్ గా వెళ్తే నీలిమల రోడ్, రైట్ కు తిరిగితే స్వామి అయ్యప్పన్ రోడ్. మీరు ఈజీగా కొండపైకి వెళ్ళాలంటే స్వామి అయ్యప్పన్ రోడ్ బెటర్. ఎందుకంటే ఇందులో చాలా వరకు స్టెప్స్ ఉంటాయి. ఈజీగా వెళ్ళొచ్చు. అదే స్వామి అయ్యప్పన్ రోడ్ వెళ్తే ఇందులో డోలీ వాళ్ళు, ట్రాక్టర్ వాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇది ఒక ఘాట్ రోడ్ లా ఉంటుంది. కొద్దిగా కష్టంగా ఉంటుంది. నీలిమల రోడ్ 3.1 కిలోమీటర్స్ అండ్ స్వామి అయ్యప్పన్ రోడ్ 3.8 కిలోమీటర్స్ ఉంటుంది. ఎలా వెళ్ళాలి అనేది మీ చాయిస్. మేమైతే టోటల్ 8 మెంబర్స్ వెళ్ళాము. టోటల్ 8 మెంబర్స్‌లో ముగ్గురు మాత్రం డోలీ ఎక్కారు. వాళ్ళ పర్ హెడ్ వచ్చేసి 8000 చార్జ్ చేశారు అప్ అండ్ డౌన్ కలిపి. మిగతా 5 మెంబర్స్ మేమైతే అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాము. డోలీ ఫెసిలిటీ స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్యలో కూడా ఉంటారు. ఎందుకంటే కొంచెం దూరం నడిచి ఇంక మేము నడవలేము, మేము ఎక్కలేము అనే వాళ్ళ కోసం కూడా మధ్యలో నుంచి అవైలబుల్ ఉంటారు. ఇక్కడ మీకు రెడ్ షర్ట్ వేసుకొని కనిపిస్తున్న మా ఫ్రెండ్ కూడా స్టార్టింగ్‌లో నేను నడిచేస్తానని చెప్పేసి అన్నాడు. కానీ కొంచెం దూరం నడవగానే ఆయాసం వచ్చి బాగా ఇబ్బంది పడ్డాడు. సో అతనికి కూడా మేము డోలీ మాట్లాడి పైకి పంపించాము. మనకి దారి పొడుగునా కొబ్బరి బొండాలు, ఫ్రూట్ జ్యూస్‌లు, లెమన్ జ్యూస్‌లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. దారిలో అక్కడక్కడ ఇలా మెడికేట్ హాట్ వాటర్ టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మేము ట్రై చేసాము. చాలా చాలా బాగున్నాయి. దారిలో వచ్చే భక్తుల కోసం మెడికల్ క్యాంపులు కూడా అరేంజ్ చేశారు. అలా 1 అవర్ నడిచిన తర్వాత మేమైతే ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాము. అలా 5 మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక
మేమైతే మళ్ళీ మా నడకను ప్రారంభించాము. ఆ సన్నిధానం చేరుకోవడానికి ఇంకా 1.4 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఫైనల్‌గా మేము సన్నిధానం చేరుకోవడానికి 3 గంటల సమయం అయితే పట్టింది. మీరిక్కడ చూడవచ్చు స్వాములు దర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. సన్నిధానానికి వెళ్ళే మార్గంలో మనకు హోటల్ శరవణ భవన్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడైతే మనం తినేసి దర్శనానికైతే వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే మొత్తం 2 లైన్స్ ఉంటాయి. ఒకటి మాల వేసుకొని ఇరుముడు తీసుకువచ్చిన స్వాములని మాత్రమే ఒక లైన్‌లో పంపిస్తారు. ఈ లైన్‌లో వెళ్తే స్వాములు అయ్యప్ప స్వామి 18 మెట్లు ఉంటాయి కదా! వాటిని పడిమెట్లు అంటారు. ఆ పడిమెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. లైన్‌లో మాల వేసుకోకుండా వాళ్ళందరినీ మరొక లైన్‌లో పంపిస్తారు. ఇది సివిల్ దర్శన్ లైన్. కానీ ఈ సివిల్ లైన్‌లో 18 పడిమెట్లు ఎక్కనివ్వరు. ఓన్లీ మాల వేసుకున్న స్వాములను మాత్రమే ఎలో చేస్తారు. ఇలా ఈ పెద్ద షెడ్డు చివరిలో అయ్యప్ప స్వామి విగ్రహం ఒకటి కనిపిస్తుంది కదా! అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ క్యూలోకి వెళ్తాము. ఇక్కడ మీరు చూడవచ్చు సివిల్ దర్శన్ అని చెప్పేసి పెద్ద బోర్డింగ్ పెట్టి ఉంది. ఇక్కడ చూసుకుంటే కొండ మీద మనకు ఒక పోలీస్ స్టేషన్, అలానే ఘీ కలెక్షన్ ప్లేస్, అలానే కు బుక్ స్టాల్ ఇవన్నీ కనిపిస్తాయి. మేము వెళ్ళింది వీఐపీ దర్శనానికి కాబట్టి మాకైతే ఒక కానిస్టేబుల్‌ని అసైన్ చేశారు. ఆ పోలీస్ అతనే మమ్మల్ని చివరి వరకు దర్శనం వరకు తీసుకెళ్ళి మొత్తం దగ్గరుండి చేపించాడు. అక్కడ కనిపిస్తున్నదే స్వామివారి ప్రధాన ఆలయం. అయ్యప్ప స్వాములు అంతా దర్శనమైన తర్వాత వాళ్ళ ఇరుముడిని ఇలా పెట్టి, ఇరుముడిలో కొబ్బరికాయలు పగలగొడతారు. కొబ్బరికాయలో నెయ్యి తీసుకొని వస్తారు. నెయ్యి మళ్ళీ తీసుకొని అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు. మేమైతే స్వామివారికి పుష్పాభిషేకం చేపించాము. ఇక్కడ మీరు చూడవచ్చు ఆలయ సిబ్బంది అందరూ కలిసి స్వామివారికి పుష్పాభిషేకానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నవి యాలకుల దండ అంటారు. వీటి ఒక కాస్ట్ వచ్చేసి రూ. 2000. అలానే పుష్పాభిషేకం చేపించుకోవాలంటే 5 మెంబర్స్ కలిపి 12,500 పే చేయాలి. మేము పుష్పాభిషేకంతో పాటు ఆ యాలకుల దండ కూడా తీసుకున్నాము. ఆ యాలకుల దండ తీసుకుంటే, ఆ యాలకుల దండ స్వామివారి మెడలో వేసి మళ్ళీ మనకి ఇస్తారు. సో, అవి మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్మకం. పుష్పాభిషేకం కోసం వచ్చిన భక్తులను ప్రధాన ఆలయం పక్కన కూర్చోపెట్టి 5 మెంబర్స్ బ్యాచ్‌ని పంపించి పుష్పాభిషేకం అయితే చేపిస్తారు. ఈ పుష్పాభిషేకం చేయడం వలన నాకైతే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. దాదాపు స్వామివారిని ఒక 5 మినిట్స్ చూడగలిగాను. స్వామివారి దర్శనం అనంతరం మనందరి ఫేవరెట్ అయిన అప్పం, అరవణం అనే ప్రసాదం తీసుకోవడానికైతే వెళ్ళాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న దానిని భస్మాకులం హోమగుండం అని అంటారు. ఇది ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అనగా స్వామివారి గుడి 4 నెలలు తెరిచి ఉంటుంది కదా! ఆ 4 నెలలు ఇదైతే వెలుగుతూనే ఉంటుంది. సో, మీరిక్కడ చూడవచ్చు స్వామివారి ప్రసాదం కౌంటర్స్ అయితే ఇలా ఉంటాయి. స్వామివారి ప్రసాదం 250 ఎంఎల్ ధర రూ. 100 మాత్రమే. మీకు కావాలంటే 10 బాక్సెస్ కలిపి కూడా ఇస్తారు. దాని ప్రైస్ వచ్చేసి 1100. ప్రసాదాలు తీసుకున్నాక మేమైతే తిరిగి మళ్ళీ పంబకు బయలుదేరాము. ఇక్కడ శబరిమలలో ఇరుముడితో వచ్చిన వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది. సివిల్‌లో వచ్చిన వారికి దర్శనం త్వరగా అవుతుంది. ఎందుకంటే ఇరుముడితో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సివిల్‌లో చాలా తక్కువ మంది వస్తారు. మేమైతే తిరిగి పంబకి స్టార్ట్ అయ్యాము. మా లగేజ్, ప్రసాదాలు మొత్తం డోలి ఎక్కిన మా ఫ్రెండ్స్‌కిచ్చేసి మేమైతే చిన్నగా నడుచుకుంటూ కిందకొచ్చేసాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నది పండలరాజా వారి మందిరం. అసలు ఈ పండలరాజా ఎవరంటే అయ్యప్ప స్వామిని దత్తపుత్రుడిగా స్వీకరించిన రాజు. మణికంఠుడిని రాజకుమారుడిగా పెంచినవాడు. పుణ్యాత్ముడు, ధార్మికుడు. శబరిమల అయ్యప్ప కథలో కీలక పాత్రధారి. అయ్యప్ప స్వామి విరాజిల్లే శబరిమల ఆలయ చరిత్రకారుడు.